కృపగలనైనా ఉన్నతము దేకపోదేవా సమస్తాన్ని సంతురా ప్రభావ మీ యొక్క వాక్యము వీడియో ద్వారా మీరు ప్రసరింపజేస్తున్నారు అన్నది తెలుస్తున్నాం. వాక్యం చెప్పేది మీరు, ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పేది మీరు. ఈ బైబిల్ చదివే వారికి, బైబిల్ వాక్యం వినేవారికి, బయట వారికి, లోపల వారికి అనేకమైన అనుమానములు, అనేకమైన ప్రశ్నలు. ఎందుకంటే వారికి అర్థం కావటం లేదు. ఎవరికైతే అర్థం కావట్లేదో వారు జాగ్రత్తగా ప్రభువా యొక్క మీరిచ్చే జవాబులు వారు నేర్చుకుంటకు సహాయపడే మీరే మహిమ పొందమని. ఎవరైతే లైవ్ వింటున్నారో, ప్రభా లైవ్లో వాక్యం వింటున్నారో వారు మారు మనసు పొంది, అపక్షమాపణ పొంది, నమ్మి బాప్తిసం పొంది మీ రాజ్యం కొరకు వాళ్ళు సిద్ధపడు సహాయపడికి వచ్చున్నాం. ఎందుకనగా మీరు చెప్పారు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యంలోనికి చేరలేడని స్పష్టంగా చెప్పారు. కొత్త నిబంధన ప్రకారం యేసు క్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచితేనే కానీ ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో చేరలేడు. ప్రభువా మీ యొక్క వాక్యం వింటుండగా వారిలో మారు మనసు అని ప్రభువా పశ్చాత్తాపం అనే కోరిక వాళ్ళు కలిగి ఉంటుంది. సహాయం కోరుతున్నాం. మీరే దేవుడు, మీరు తప్ప వేరొక దేవుడు లేడని వారు తెలుసుకొని లోక రక్షణ కొరకు మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. తిరిగి రానన్నారు. ఈ లోకాన్ని తీర్పు తెచ్చినకి ప్రభువా సంఘము సిద్ధపడి ఉన్నది. సహాయపడి మీరే మహింపంది. ఇంకా ఎవరైతే సిద్ధపడలేదో వారు మీరు రాకడ కొరకు సిద్ధపడి మిమ్మల్ని సేవించేవారిగా చెమ్మని కూర్చున్నాం. క్రైస్తవ భక్తి ఏదో పై పై చేయక చాలా లోతైన అనుభవం కలిగిన బైబిల్ వాక్యం వాళ్ళు పాటించడానికి సానుకోవచ్చు. ఈ లైవ్ పెట్టేది మీరు, వచ్చే ప్రశ్నలకు జవాబు చెప్పేది మీరు. మాకేమీ తెలియదు, చేత కదని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మీరే మహిమ కింద ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో బతిమాలుచు నియమంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు యూట్యూబ్లో వాక్యం వింటున్నప్పుడు అనేకులకు షేర్ చేయాలి. ఈ వాక్యం మీతో ఆగిపోకూడదు. మీ ద్వారా అనేకులకి ఈ సువార్త ప్రకటింపబడాలి. అదే సమయంలో బెల్ ఐకాన్ నొక్కాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నాకు లైక్ చేయాలి. ఈ విధంగా మీరు కూడా దేవుని సేవలో పాలి భాగస్తులు అవుతారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మాకు వాట్సాప్లో ఈ నెంబర్కి తెలియజేయాలి. 9989513839. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మళ్ళా ప్రశ్నలు వచ్చినాయి, వాటికి సమాధానం చెప్పండి. 538 ప్రశ్న. బ్రదర్ వందనములు. మత్తయి సువార్త 10:8 ప్రకారము ఉచితముగా పొందుతిరి, ఉచితముగా ఇయుడి అంటే అర్థం ఏమిటి? మరియు 2 కొరింథీ 11:13-15 అర్థం వివరించగలరు? ఎవరు ప్రశ్న? ఉప్పాల కృష్ణ గారు. ఉప్పాల జాన్ పాల్ అంటారు. జాన్ పాల్ సువార్థికుడు. ఏ ఊరు? బి తాటిపత్తి పెద్దాపురం మండలం. పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా. కాబట్టి ఆయన ప్రశ్న దేవుని సువార్తను మత్తయి సువార్త 10:8 చదువు. మత్తయి సువార్త 10:8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతిరి, ఉచితముగా ఇయుడి. అది కాబట్టి యేసు ప్రభు తన శిష్యుల్ని పంపిస్తున్నప్పుడు ఇన్ని శక్తులు ఇచ్చాడు. ఎన్ని శక్తులు ఇచ్చాడు? రోగులను స్వస్థపరచడం, రెండోది చనిపోయిన వారిని లేపడం, మూడోది కుష్ఠరోగులను శుద్ధి చేయడం, దాని తర్వాత దయ్యములు వెళ్ళగొట్టుడి, నాలుగోది దయ్యం వెళ్ళగొట్టడం. ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు లేకపోవచ్చు.
ఇప్పుడు ఆఖరికి ఏం మిగిలింది? సువార్త చెప్పడమే మిగిలింది. ఇవన్నీ ఖచ్చితంగా నేను చేస్తాను అనేవాడు లేడు. కానీ దేవుని నామములో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ 5 కూడా జరుగుతాయి. కానీ నేను చేయగలనని చెప్పనక్కర్లేదు. దేవుని చిత్తమైతే జరుగుతుంది. మన సంఘంలో ఉన్నారు. మన సంఘంలో ఎన్ని జరిగాయి? జరిగాయా లేదా? జరిగాయి. అద్భుతాలు జరిగాయి. ఆశ్చర్యకాలు జరిగాయి. అస్తమానం జరుగుతాయా? ఆయన చిత్తము. ఆయన యొక్క చిత్తం. కానీ మొట్టమొదటి దినాల్లో మాత్రం యేసు ప్రభు తన శిష్యుల్ని మరి పంపినప్పుడు యేసు ప్రభు చాలా ఖచ్చితంగా చెప్పాడు వాళ్ళకి. ఆ శిష్యులందరూ ఈ పనులన్నీ చేశారు. 5 చేశారు. చనిపోయిన వారిని లేపుడి, రోగులను స్వస్థపరచుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, చేశారు. దయ్యములు వెలగొట్టారు, ఉచితముగా పొందారు, ఉచితముగా ఇయుడి. కాబట్టి ఉచితముగా పొందారు, ఉచితముగా ఇయుడి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఒక కుష్ఠరోగి వచ్చారు అనుకోండి, ఆ కుష్ఠరోగి నన్ను బాగు చేయని చెప్పినప్పుడు ఎంత డబ్బు ఇస్తావు అని అడిగితే అది ఉచితంగా చేసినట్టు కాదు. అడుగుతారు ఎవరన్నా? ఏ దేవుని సేవకుడైనా దెయ్యాన్ని వెలగొడుతున్నప్పుడు, రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు మరి ఇంకేమన్నాడు? కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తాడు, ఇంకా దయ్యములు వెలగొట్టుడి, ఇంకా రోగులను స్వస్థపరచుడి, ఇంకా చనిపోయిన వారిని లేపుతున్నప్పుడు ఎంత ఇస్తావో అడుగుతారా? అడిగారు ఎక్కడన్నా? అడిగితే తప్పు. దేవుని సువార్తలో ఆయన చిత్తమైతే స్వస్థపరుస్తాడు, లేకపోతే స్వస్థపరచడు. ఇది డబ్బుకి పనిచేసేది కాదు. యేసు క్రీస్తు సువార్త డబ్బుతో పనిచేసేది కాదు. ఎవరన్నా ఏదైనా ఇస్తారు, అందుకని సువార్త చెప్పుదాం. ఇక నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు నీ పాపాన్ని బట్టి, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పాపాలు ఒప్పుకో, నీకు బాప్టిజం ఇస్తాను, ఎంత ఇస్తాం అడుగుతారా? అడగరు. అది క్రైస్తత్వం లేదు. అది అలాగే ఎవరైనా అడిగారనుకో, ఇంత డబ్బు ఇస్తే ఈ పని మీకు చేసి పెడతాం అడిగారనుకో, అది తప్పు. అది జరగదు కూడాను. యేసు ప్రభు ఎంతమంది స్వస్థపరిచాడు? చాలా మందిని స్వస్థపరిచాడు. పేతురు ఎంతమంది స్వస్థపరిచాడు? చాలా మంది. అలాగే యేసు శిష్యులు 12 మంది ఎంతమంది స్వస్థపరిచారు? దాని తర్వాత పౌలు ఎంతమంది స్వస్థపరిచాడు? వారు ఏమీ కూడా ఎవరి దగ్గర పుచ్చుకోలేదు. కానీ ఎవరైనా ఏమని ఇచ్చారనుకోండి, పుచ్చుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ఆ సువార్త మీద వాళ్ళు బతకాలి. ఏం చేయాలి? సువార్త మీద బతకాలి. సువార్త మీదే బ్రతకాలి. లేకపోతే ఆగలపడతారు. వాళ్ళకి ఉద్యోగమా సద్యోగమా ఏమీ లేదు. సువార్త పాటిస్తున్నారు, ఇది ఘనకారం జరిగింది, నువ్వేమి ఇవ్వచ్చు, కానీ ఇంత ఇవ్వు అని చెప్పడానికి లేదు. అది ఈయన డౌటు. ఏంటి ఎవరంటే ఉచితముగా పొందుతుంది, ఉచితముగా ఇవి అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క సువార్త రక్షణ భాగ్యము. ఎవరికైనా బాప్టిజం ఇచ్చినప్పుడు, దెయ్యాన్ని వెలగొట్టినప్పుడు, లేకపోతే రోగులను స్వస్థపరిచినప్పుడు, కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు, అదే డాక్టర్లు అయితే ఫీజు వసూలు చేస్తారు. ఆ ఫీజు అక్కడ స్వస్థపరచక మునిపే ఫీజు ఉంటుంది. డాక్టర్ ఫీజు ఎంత, మళ్ళీ స్వస్థపడడానికి మందులు, అంతేనా? అవి వాడుకో. అప్పుడు స్వస్థపడతావు, లేకపోతే లేదు, దానికి డబ్బు కట్టవలసింది. మరి యేసుక్రీస్తు ప్రభువులా కాదు. ఎక్కడా లేదు, ఏ ప్రపంచంలో ఏ కాలంలో కూడా దేవుని సేవకుడు ఈ పని నీకు చేస్తాను, నాకు ఎంత ఇస్తావు అని అడగరు. అడిగేది సేవ కూడా కాదు. కాబట్టి ఈ సంగతిని తెలుసుకోవాలి. ఇంకేం రాస్తున్నాడు? 2 కొరింథీ 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు వివరించండి. చదువు. 2 కొరింథీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పున
వారికి అంతము కలుగును. చెప్పాడు కదా. కాబట్టి ఈ 11వ అధ్యాయం 2 కొరింథీయులో ఇప్పుడు ఈ సువార్థికులు ఏ విధంగా సువార్త చేయాలి? 2 రకాల సువార్థికులు ఉన్నారు. ఒకళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన సువార్థికులు. వాళ్ళు తెలిసిపోతారు. వాళ్ళు చాలా క్రమమైన పద్ధతిలో సువార్త చేస్తారు. రెండోది సాతాను ఏం చేస్తాడంటే క్రీస్తు పరిచారకుల వేషం వేయించాడు వాళ్ళ పార్టీ వాళ్ళకి. వేయించి వాళ్ళని కూడా క్రీస్తు పరిచారకులుగానే బైబిలు, కీర్తన పుస్తకాలు చచ్చి దేవుని సేవకుడిగా, దేవుని బోధకుడిగా, పాస్టర్గా వాళ్ళని పంపుతాడు. వాక్యం చెప్పేది ఏంటంటే వారి క్రియలను బట్టి వాళ్ళు తెలిసిపోతారు. సాతాను కూడా ఏం చేస్తాడట? సాతాను కూడా వెలుగుదూత వేషము ధరించుకుని దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారు ఉన్నారు. ఇది ఆశయము కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఈ విషయాన్ని మనం చూసినప్పుడు దొంగ అపోస్తలులు ఉంటారు, దొంగ సేవకులు ఉంటారు. ఇది ఎవరు పెట్టారు? వాళ్ళని సాతాను పెట్టాడు. కాబట్టి వారి క్రియలను బట్టి వారికి ఏమవుద్ది? అంతము కలుగుద్ది. వారి క్రియలను బట్టి వారికి అంతం కలుగుద్ది. చూడు, వాక్యంలో ఉంది ఫిలిప్పీలకు 3:19. ఫిలిప్పీలు రాసిన 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, అదిగో నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అసహ్యపడుచున్నారు. కాబట్టి భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచున్నారు. కాబట్టి వాళ్ళు తెలిసిపోతారు. దేవుని సేవలో దైవత్వంలో చాలా పరిశుద్ధంగా ఉంటారు. దేవుని సేవకులు దేన్ని ఆశించరు, కానీ వారు సేవ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా అడగకుండానే ఇస్తే పుచ్చుకుంటారు. వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి సేవ మీద వాళ్ళు బతకాలి కాబట్టి. కానీ అడిగి తీసుకున్నాడు అనుకోండి, అది తప్పు. నిజమైన దేవుని సేవకుడు ఎవరి దగ్గర డబ్బులు అడిగి తీసుకోడు, అడగకుండానే సేవ చేస్తాడు. ఒకవేళ వాక్యం వినేవారు, రక్షింపబడినవారు, స్వస్థలు పొందినవారు దేవుని దగ్గర నుంచి ఏదైనా ప్రతిఫలం పొందినప్పుడు దేవుని సేవడికి ఏమైనా ఇస్తారు, వాళ్ళు పుచ్చుకుంటారు. కానీ అడగకూడదు. కాబట్టి ఇక్కడ 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయము 13, 14, 15 వచనం. ఏలయనగా అట్టివారు ఒకవేళ సాతానుడే క్రీస్తు పరిచారకులుగా ఎవరన్నా పంపిస్తే అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. వాళ్ళు తెలిసిపోతారు. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 7:15. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి, అదిగో యేసుప్రభువు చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. తర్వాత వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. కాబట్టి వాళ్ళ క్రియలు, వాళ్ళ ఫలాల వలన తెలుసుకుంటారు. వాళ్ళు దొరికేస్తారంట. వాళ్ళు దొరికేస్తారు. మన బైబిల్లో ఉంది. అక్కడే గలతీలకు 1:7. గలతీయులు రాసిన 7వ వచనం. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపుగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక సువార్తను గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎట్లా అతను శాపగ్రస్తునగును గాక. అంటే సాతాను ఎంత యుక్తిపరుడంటే యేసు ప్రభువు స్వచ్ఛమైన నీతి గల పరిశుద్ధమైన సువార్తలో సాతానుడు తన యొక్క ప్రజల్ని
యేసు ప్రభు సువార్తికులుగా పంపిస్తాడట. వాళ్ళు దొరికేస్తారు. వారు దొరికేస్తారు. అప్పుడు వాళ్ళని వెంబడించకూడదు. వాళ్ళు ఏం చేయకూడదు? వెంబడించకూడదు. అది స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ తెస్సలోనికలకు 2వ అధ్యాయం 8-9 వచనాలు. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. మరి కాదు, ఇప్పుడు వీడు ధర్మ విరోధం తెలిసింది. ఈ ధర్మ విరోధి ఎలా యాక్ట్ చేశాడు? ఎందుకలా బట్టి నీతిమంతుడిగా వచ్చాడు. ఆఖరణ తెలుస్తుంది వాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పటికైనా సరే దొంగ బోధకులు బయలుపరచబడతారు. ఇంకా వాళ్ళకి ఆ సేవ ఉండదు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. యేసు ప్రభు ఏం చేస్తారు? నాశనం వాళ్ళని చేయను. అంతవరకు మనం కూడా బైబిల్ వాక్యంలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు లేదో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క నిజమైన సేవకుల్లో మరి నీతి ఉంటుంది తప్ప యుక్తి ఉండదు. దేవుని సేవకులు ఉన్నట్టుగా నేరుగా ముఖమే చెప్పేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు అని ఉండదు. యేసుప్రభు చూడు, తన సేవలో 3.5 సంవత్సరాల సేవలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యుల్ని శాస్త్రుల్ని ఎలాగా సున్నమ కుట్టిన సమాధులు. ఈ సమాధులు సున్నమ కుట్టిన సమాధులు చదువు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. ఇది యేసు కాలంలో కూడా ఈ శాస్త్రులు పరిసయ్యులు మరి అలాగే కనపడ్డారు. అంటే వాళ్ళు నిజమైన దేవుని ప్రజలుగా వాళ్ళు ప్రత్యక్షపరచుకోలేరు. యేసు పని చెప్పాడు, సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. 15వ వచనం మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకను మీ మతములో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతను కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇది అటువంటి వాళ్ళు నమ్మితే అంతే, వాళ్ళు తెలిసిపోతారు. వాళ్ళు యేసు కావాలన్నారు ఉన్నారు వాళ్ళు. ఇంకా కిందకి వెళ్తే మనం వాక్యంలో చాలా స్పష్టంగా 23వ వచనం. మత్తయి సువార్త 23వ వచనం. అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి వాళ్ళు ఏదో దేవునికి ఏది ఇస్తున్నట్టుగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరంట? ధర్మశాస్త్రంలో అంటే వాళ్ళు బాహ్య సంబంధమైన క్రియలు చేస్తారు, కానీ వాక్యానుసారంగా ధర్మశాస్త్రంలో ఉన్న మూలమైన మంచి విషయాలు విడిచిపెట్టారు. అక్కడ తెలుసుకోవాలి. అక్కడ 24వ వచనం. మత్తయి సువార్త 23:24. అందులేని మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగొట్టి ఒంటెను మిరింగువారు మీరే. అది వీరు దోమను వడకెడతాడు, ఒంటిని మింగు. వాళ్ళు తెలిసిపోతారు. వాక్యంలో కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళు దొరికేస్తారు. అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడమే, లేకపోతే చెప్పేయాలి మొక్క మీద ఇంక రావద్దని మా ఇంటికి. ఆగిపోతుంది. ఇంకా ముందుకెళ్తే 25. మత్తయి సువార్త 23:5 వచనం. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు,
ఉమ్, కానీ ఉమ్, అవి లోపల దోపుతోనూ ఉమ్, అజితేంద్రియతముతో నిండి ఉన్నవి. ఆ, గుడ్డి పరిసైడ ఆ, గిన్నెయు పల్లెమును ఉమ్, వెలుపల శుద్ధి ఎగునట్లుగా ఉమ్, ముందు ఉమ్. వాటిని లోపల శుద్ధి చేయము, కాబట్టి హృదయం లోపల శుద్ధి చేయాలి, బయట శుద్ధి. బయటే శుద్ధి చేయాలి. రెండు వైపుల శుద్ధి కావాలి. వారు ఒకవైపే శుద్ధి చేస్తారు, రెండు వైపు శుద్ధిగా ఉండరు. అక్కడ తెలిసిపోతారు. ఇంకెలా తెలుస్తారంటే వాళ్ళు 27 వచనంలో ఉంది. మత్తయి 23:27 ఉమ్, అయ్యో వేషధారణ శాస్త్రులారా ఉమ్, పరిసయులారా, ఉమ్, మీరు సొన్నుము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఉమ్, అవి వెలుపల ఉమ్, శృంగారముగా అగపండు గాని ఉమ్, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ ఉమ్, సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఆ, అలాగే ఆ, మీరు వెలుపల మనుషులను ఉమ్. నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ అది పైకి ఎలా కనపడతారు వాళ్ళు? మనుషులకు నీతిమంతులుగా కనపడతారంట. అగపడుచున్నారు కానీ ఆ, లోపల వేషధారణతోనూ ఆ. అక్రమముతో నిండి ఉన్నారు. ఇది సాతాను సంబంధమైన పరిచారం. అది కనుక అంటే వెంటనే తెలియదు, వెంటనే తెలిసిపోదు. ఒక రోజుకి, 2 రోజులకి, వారానికి, నెలకి వెళ్తావు. కొంతకాలం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టి పక్కకు తొలగిపోవాలి. చివరగా 29వ వచనం. మత్తయి 23:29 ఆ, అయ్యో వేషధారుల శాస్త్రులారా ఆ, పరిసయులారా, ఉమ్, మీరు ప్రవక్తల సమాధులు కట్టించుచు ఉమ్, నీతిమంతుల గోరెలను శృంగారించుచు ఉమ్, మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ఆ, ప్రవక్తల మరణ విషయంలో ఉమ్, వారితో పాలివారమై ఉండకపోదుమని ఉమ్. చెప్పుకొందురు. అది కాబట్టి ప్రవక్తల సమాధానం ఏం చేస్తుంటారంటే వాళ్ళు కట్టిస్తున్నారు. కట్టింతారు. కానీ లోపల ఎలా ఉన్నాయి? సమాధి ముఖ్యం కాదు. వాళ్ళు పై పై విషయాలు చేస్తారు తప్ప గొప్పగా లోపల సరైన పవిత్రత, వాక్యాంశన క్రమము, దేవునితో సంబంధం వాళ్ళకి ఏమాత్రము ఉండదు. ఇటువంటి వారి విషయంలో దేవుడు యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. వీరి గురించి యేసుప్రభు చాలా బాధపడి 37, 38, 39 వచనాలు. మత్తయి 23:37, 38, 39 యెరూషలేమా యెరూషలేమా, ఉమ్, ప్రవక్తలను చంపుచూను తప్పుచును. నీ యొద్దకు పంపబడిన వారిని ఉమ్, రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ఉమ్, కోడి తన పిల్లలను ఉమ్, రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునునో ఉమ్, అలాగే నేను నీ పిల్లలను ఉమ్, ఎన్నో మార్లు చేర్చుకుని వల్లని ఉమ్. ఇంటిని గాని ఆ, మీరు వల్లకపోతురి. అది ఇంత దుర్మార్గంగా వీళ్ళు ఉంటున్నప్పటికీ యేసుప్రభు ప్రేమ గలవాడు కాబట్టి అనేక మంది సార్లు చేర్చుకున్నాడంట. కానీ వారు ఏమయ్యారు? వల్లకపోతురి. వాళ్ళంతా వాడే ఆగిపోతాడు. తర్వాత ఇదిగో ఆ, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఉమ్, ఇది మొదలుకొని ఉమ్, ప్రభువు పేరిట వచ్చువాడు ఆ, స్తుతించబడును గాకని ఆ, మీరు చెప్పు వరకు ఆ. నన్ను చూడరని మీతో చెప్పుచున్నా. అది దేవుడంతా విడిచిపెట్టాడు వాళ్ళకి. మీ ఇల్లు మీకు విడిచిపెట్టబడింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభుని హత్తుకోవాలి. ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును గాకని అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేసినా దేవునికి ఇష్టమైందై ఉండాలి, యేసు ప్రభు అంగీకరించిందై ఉండాలి. అలా కాకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తుంటే అది చేసేది బైబిల్లో ఉందలో చూసుకోవాలి. బైబిల్లో ఉందలో చూసుకో. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా? ఏది చేసినా యేసు ప్రభు మార్గము వేరు, సాతానిక మార్గం వేరు. సాతాను మార్గంలో ఉన్నది ఏది కూడా యేసు ప్రభు మార్గంలో ఉండదు. యేసు ప్రభు మార్గంలో ఉన్నది ఏది కూడా సాతాను మార్గంలో ఉన్నది ఉండదు. ఈ రెండు గమనించాలి విశ్వాసం. గమనించి మంచిదే వెంబడించాలి, చెడ్డదే విడిచిపెట్టాలి. కాబట్టి ఈయన ప్రశ్న ఏంటి? ఈయనెవరు? తాటిపర్తి పెద్దాపుర మండలం పుప్పాల కృష్ణ గారు. అంటే పుప్పాల కృష్ణ గారు, జాన్ పాల్ గారు. కాబట్టి తెలుసుకోవాలి ఏది సరైందో ఏది సరైనది కాదో. ఇప్పుడు ఈయన ఈ మధ్య దారికి వస్తున్నాడు 2 నెలల నుంచి. ఈయన ఎవరో నాకు తెలీదు. మన వీడియోలు చూస్తూ ఆకర్షింపడి చూద్దాం ఇంకా అర్థమైపోయింది.
మన పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఎలా చెప్తున్నామో అలా చేస్తాం. అలా చేస్తున్నారో లేదో చూడడానికి మళ్ళీ వచ్చాడు. రావాలి కదా! మనం చెప్పేస్తున్నాం సువార్త లైవ్‌లో. అలాగ చెప్పే మనం అలాగ ఉన్నామో లేదో కూడా టెస్ట్ చేయాలి కదా! ఇప్పుడు 2 నెలల నుంచి చూస్తున్నాడు. వచ్చి ఏం చెప్తున్నాడంటే, నేను చాలా చర్చిలు తిరిగేసానండి. అంటే ఎన్ని చేశాడంటే చాలా చర్చలు తిరిగాడు. ఎక్కడ చూసినా డబ్బు కోసమే వాక్యం చెప్తున్నారు తప్ప, డబ్బే అడుగుతున్నారు తప్ప, ఆ! వాక్యం ఎక్కడ దొరక్క చాలా కాలం ఆగిపోయాను. ఏ చర్చికి వెళ్ళడం మానేశారు. ఆగిపోయి, మరి తాటిపర్తి నుంచి పిక్కవలంతా ఒక ఇంచుమించుగా 35 కిలోమీటర్లు ఉంటుంది. ఉంటుంది. అక్కడి నుంచి మోటార్ సైకిల్ వస్తుంటాడనమాట ఇక్కడ వాక్యం విన్నాక. వచ్చాడంటే అర్థమైపోద్ది కదా, మనం చెప్పినట్టుగా చేస్తానం లేదా, తెలిసిపోతా లేదా, తెలిసిపోతుంది. ఆటోమేటిక్ తెలిసిపోద్ది. వస్తా ఉన్నాడు. ఆయన వేసిన ప్రశ్న ఇది. మనం వెళ్ళిపోతే కాగితం చేసిపోయాడు. ఏం చేశాడు? కాగితం ఇచ్చాడు. ఈ ప్రశ్న వేసి దానికి తప్పక మీరు సవాల్ చెప్పాలన్నాడు. చెప్తాను. ఇప్పుడు ఉంటాడు, గమనిస్తాడు. మంది సరిగ్గా లేదనుకున్నాను అనుకో, ఆగిపోతాడు. అంటే ఆగిపోతారు. మంది సరిగ్గా లేదంటే ఆగిపోవచ్చు, కానీ మన కరెక్టే. అంటే కరెక్ట్. మన అందుకే నా దగ్గర ఎవరు నిలవలేదు. నా దగ్గర ఎందుకు అందరు నిలవలేదంటే, కొంతకాలం ఊహపడతారు, ఇంక ఊహపడలేడు. ఇక అంత 100కి 100 వాక్యానుసారం అంటే ఎవడాగుతాడు? ఏదో కాంత కొంత లోకం కలాలి. కలనేవ్వం. కనీసం మనం పుట్టినరోజుకి ఏం కొయ్యం? కేకులు కొయ్యం. అది అన్యాచారం. అలాంటి ఆచారాలు బైబిల్లో లేవు. దండలేయం. ఎవరిని యేసు ప్రభుని తప్ప ఎవరిని పొగడం, ఎవరిని గణపరచం. అంటే గణపరచుకోవడం, యేసు వైపు చూడటమే. దేనికైనా సరే శ్రమలో, కష్టాలు, బాధలు ఉంటే క్రీస్తు దగ్గర మొరపెట్టుకోవాలి. కొంతమంది ఉంటారు, కొంతకాలం వెంబడింతారు, వాళ్ళు అనుకున్నా జరగకపోతే ఆగిపోతారు. అంటే అనుకున్నా జరుపుతారు. అంటే దీనికోసం వచ్చేవాళ్ళు లాభాపేక్ష. అంటే లాభాపేక్ష. యేసు ప్రభుని లాభం కోసం వెంబడించకూడదు. అదే 1 తిమోతి 6వ అధ్యాయం రాస్తాడు. 10వ వచనం, 6వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం చదువు. 1 తిమోతిలో రాసిన 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే నిజమైన భక్తి గొప్ప లాభాన్ని ఎక్కడ లాభం? పరలోక రాజ్యంలో బహుమానాలు. భూమి మీద కాదు. భూమి మీద భక్తి చేస్తాం కాబట్టి లాభం సంపాదించడం ముఖ్యం కాదు. అది పరలోక రాజ్యం సంబంధమైంది. తర్వాత మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యండి వాటితో తృప్తి పొంది ఉందము. అది కాబట్టి దీనికి మించి అక్కర్లేదు. అక్కడే 10వ వచనం. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష అది సమస్తమైన కీళ్లకు మూలం. క్రైస్తత్వంలో దేవుని సేవలో డబ్బు అవసరమే. డబ్బు లేకుండా ఏ పని జరగదు. కానీ అది ధనాపేక్షగా ముడిపడకూడదు. ధనాపేక్షతో ముడిపడకూడదు. ఇక డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు. ఇక డబ్బు కొరకే వాక్యం చెప్పడం కాదు. ఇక ఇదే పని కింద. కాబట్టి డబ్బు కోసం సేవ చేస్తున్నాడు, పరలోక రాజ్యం కొరకు సేవ చేస్తున్నాడు, విశ్వాసులను పరలోకం చేతనకి సేవ చేస్తున్నాడు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కొంతమంది బహిరంగంగా డబ్బులు అడిగేస్తారు. అంటే ఏమని చేస్తాడు? డబ్బులు అడుగుతున్నారు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంఘం ఉండదు, ఏముండదు. ఉదయం బయలుదేరుతారు, ఏదో బైబిల్ పట్టుకుని ఒక సంచి భుజం తల్లుకుని ప్రతి ఇంటికి వచ్చి, ఏమంటే మీ ఇంటికి ప్రార్థన చేయమంటారండి అంటే ప్రార్థన చేయమంటారు అడుగుతారు. అదేం పద్ధతి? ఇంక వాళ్ళు ప్రభువుని నమ్మకపోతే లేదే అలాంటి
అదిగా పక్కన ఉన్నారు ప్రార్థన చేయించుకునే వాళ్ళు, గుడికి వెళ్ళి పక్కన ఉన్నారంటే అక్కడ పంపుతారు మనల్ని, వీళ్ళని కొడతారు. ఆ ఇల్లు తెలిసిపోయింది కదా వీళ్ళకి, వెళ్ళేవాడికి వెళ్ళకనే ప్రభు స్తోత్రం అని ఎత్తాడు. ముందు ఏమంటాడు? ప్రభు స్తోత్రం. కొంచెం ఇంగ్లీష్ తెలిస్తే ప్రైజ్ దలాడు అంటాడు అంటాడా అనేసి. అప్పుడు వాళ్ళకేంటి ఇప్పుడుదా మాట అన్నారో ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఆనందం అయిపోద్ది. ప్రభు లోపల రండి, అమ్మ మీ ఇంటి దగ్గర ప్రార్థన చేయమంటారండి, వద్దని ఎవడు అంటాడు? అవుతుంది నీకు? ప్రార్థన చేశారు, వెళ్తున్నానండి, ఆగండి 10, 5, 20 చేతిలో పెడతారు. అదో టైపు అంటే అదో టైపు ప్రార్థన చేయమని అడుగుతూ ఇలాంటి బైబిల్ లేవు. వాళ్ళు కేవలం దేనికోసం? డబ్బు కోసం. రోజంతా అలా తిరిగితే కొద్దిగా డబ్బు వస్తుంది, దాని మీద వాళ్ళకి గెటన్ అవుతుంది. ఇదో రకం. ప్రభు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళని పొమ్మంటారా? పొమ్మనరు, ఇదకంతకంత ఇస్తారు. కాబట్టి ఇదన్నమాట ధనాపేక్ష కొరకు సేవ చేసి. కాబట్టి ఈ లోకంలో రకరకాల సేవలు ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రతి వాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పగించుకున్నాను. రోమీలకు 14వ అధ్యాయం 12వ వచనం అనుకుంటున్నాను. రోమీలు రాసిన 14వ అధ్యాయం 12వ వచనం. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి, అది ప్రతి వాడును తన్ను గురించి తనను గురించి దేవునికి లెక్క అప్పగించవలను. మనం ఈ లోకంలో దేవుని సేవ ఎలా చేస్తున్నాము, లెక్క ఎవరికి అప్పగించాలి? దేవునికి. మనిషికి కాదు, దేవునికి. మరి దేవుడు సామాన్యుడా? కాదు. ఏమాత్రం మరి తీర్పు అంటే తీర్పే. కాబట్టి బహుమానాలు పొందే సేవ ఉంది, బహుమానాలు పొందలేని సేవ ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. బైబిల్ అంతట్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ నిజమైన దేవుని సేవకులు, ప్రవక్తలు, యాజకులు ఎవరిని ఏది అడిగేవారు కదా. ఒకవేళ అవతల వ్యక్తి ఈ వ్యక్తి దైవత్వం ఉన్నాడు, దేవుని సేవకుడు తెలిస్తే వాళ్ళు ఏమని ఇస్తే పుచ్చి. ఇంకా ఘోరంగా ఉంటుంది చోట. 2వ రాజుల 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో నయమాను అనే ఒక కుష్ఠరోగిని బాగు చేస్తాడు. ఎవరు? ఎలీషా. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? సిరియా దేశం నుంచి వచ్చాడు. సిరియా దేశానికి అతను సైన్యాధిపతి. ఈ నయమాను అనేవాడు. వాడు కుష్ఠ వ్యాధి. ఆ వ్యాధి పోవడం లేదు. అతన్ని ఎలీషా స్వస్థపరుస్తాడు. ఎలాగా? నీవు దాటి వచ్చిన యోర్దాను నదిలో వెళ్తా ములుగు. ఎలీషా నయమాన్ని ఎలీషా ఎక్కడైతే ఉంటున్నాడో ఆ గుడారం దగ్గర స్వస్థపరచలేదు, ఆజ్ఞాపించాడు. నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు ములుగు, నువ్వు స్వస్థపడతావు. ఇప్పుడు స్వస్థ ఎక్కడ జరుగుతుంది? అతనికి యోర్దాను అది దాటే వచ్చాడు. కోపం వస్తుంది అతనికి. కోపం వస్తుంది. ఎంత అంటే కుష్ఠ వ్యాధులకి గలవారికి త్వర కోపం వస్తుంది. ఆ రోగం యొక్క విధానం అది. కుష్ఠ వ్యాధి మాత్రం ఉంటే మాత్రం చాలా కోపం ఉంటుంది. వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా రౌద్రుడే వెళ్ళిపడింది. అతను అంటాడు, మా సిరియా దేశంలో 2 నదులు ఉన్నాయి. ఏమున్నాయి? 2 నదులు ఉన్నాయి. ఏమున్నాయి? 2 నదులు. అబానాయు, పర్పర. 5వ అధ్యాయం 12వ వచనం. 2 రాజులు 5వ అధ్యాయం 12వ వచనం.
దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేల్ దేశం నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? చూడు, అదిగా సిరియా చూపించు. నయమాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? అదిగా సిరియా దేశం నుంచి వచ్చాడు. అదిగా అలా తీసుకురా ఇశ్రాయేల్ దేశానికి, అక్కడికి వచ్చాడు. ఈ మధ్యలో ఏమున్నాయి? జోర్డాన్, అబానాయు పర్పర్, 2 నదులు ఉన్నాయి. అందులో మునిగి శుద్ధిని కాలేనా? ఈ యార్దాను నదులనే మొదలగల అబానాయు పర్పర. మరి ఇశ్రాయేల్ దేశం దేశంలో నదుల కంటే గొప్పే. కానీ ఎలీషా ఏమంటున్నాడు? యోర్దాను నదులు ములుగు, యార్దానులో 7 సార్లు ములుగు, అప్పుడు స్వస్థపడు. పాపం వస్తుంది. అప్పుడు తనతో కూడా వచ్చిన వారిలో ఒకడు అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి చెప్పాలి 13వ వచనం. అయితే అతని దాసుల్లో కూడా వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మున మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లనే అతడు శుద్ధుడాయను. శుద్ధుడయ్యాడా? శుద్ధి చేసుకుని వెనక రమ్మన్నాడా? శుద్ధి చేసుకుని పొమ్మన్నాడా? వెనక రమ్మన్నాడా? ఎలీషా పొమ్మన్నాడు. శుద్ధి అయ్యాడు, పోతాడు అంతే. అని ఇతడు మాత్రం శుద్ధి అయ్యాడు, వెనక్కి వెళ్ళకపోతున్నాడు. చూడు, వెనక్కి వస్తాడు. 15వ వచనం, 2 రాజులు 5:15 వచనం. అప్పుడు అతడు, నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే శుద్ధుడు అవుతావు, అప్పుడు వచ్చినా కనపడమన్నాడా? కనపడమన్నాడు. అతని దగ్గర ఏముంది? అతను శుద్ధుడు అవుతే ఎంత డబ్బు పట్టుకొచ్చాడో తెలుసా? అంటే ఇప్పుడు చూపించాను. 2 రాజులు 5:15 వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోని దేవుడు తప్ప లోకం అందరి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడు నా యొద్ద బహుమానం తీసుకునవలసిందని అతనితో చెప్పగా, ఇప్పుడు బహుమానం తీసుకొని చెప్పేది ఎవరు? నయమాను. శుద్ధుడైన నయమాను, కుష్టు వ్యాధులు శుద్ధుడైన నయమాను అన్నాడు. ఎవరితోటి? ఎలీషాతో. ఎలీషా ఏమో అడిగాడా? అడగలేదు. ఇప్పుడు ఎలీషా తీసుకోవాలి వద్దా? మళ్ళీ మనం తీసుకోవాలి కదా. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అలాగా, ఇక్కడ జరిగింది. ఇప్పుడు నయమాన్ ఏమంటున్నాడు? ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద ఎప్పుడు శుద్ధుడయ్యాడు కాబట్టి. శుద్ధుడవ్వకపోతే బహుమానం లేదు. బహుమానం ఇవ్వడు. శుద్ధుడయ్యాడు, బహుమానం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. అందుకని ఇస్తున్నాడు. 2 రాజులు 5:16 వచనం. ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకోనను అని చెప్పాను. చూసుకోండి, నయమాను అతను ఎంతో బతిమాలినను అతను ఒప్పకపోయాను. మరి ఇంకేంటి? ఎంత బతిమలాడినా ఒప్పకపోయాను. మరి ఈ ఎలీషా ఎలాగా మరి బ్రతుకుతాడు? ఎలీషాను ఉద్యోగమా? కాదు. ఎంత బతిమలాడినప్పటికీ అతను ఒప్పకపోయాను. అసలు ఎంత పట్టుకొచ్చాడు ఇవ్వనాకి? 5:5. 2 రాజులు 5:5 వచ్చాను. సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనుగుల వెండియు. ఎంత? 20 మనుగుల వెండియు. 20 మనుగుల వెండి. 1,20,000 రూపాయల. 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి. 5 దుస్తుల బట్టలు. 10 దుస్తులు. 5 దుస్తుల బట్టలు. 10 దుస్తుల బట్టలు తీసుకెళ్ళాడు. ఎన్ని మనుగులు వెండి? 25 మనుగులు వెండి. ఎన్ని రూపాయలు బంగారం? 1,20,000 రూపాయలు బంగారం. ఇప్పుడు అన్ని ఇచ్చేస్తాడు లేదా? ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఎందుకు పట్టుకెళ్తున్నాడు? అతను బాగు చేస్తే గిఫ్ట్ ఇవ్వడానికి. నయమాను కుష్టు వ్యాధం బాగు చేస్తే ఎవరికి? ఎలీషాకి ఎంత ఇస్తాడు? 1,20,000
రూపాయలు బంగారం, బంగారం ఇస్తాడు. 25 మణుగుల వెండి, 20 మణుగుల వెండి, 10 దుస్తుల బట్టలు, 10 దుస్తులు బట్టలు ఇచ్చేసి వెళ్తాడు. అంతకన్నా ఎక్కువ కావాలంటే ఇప్పుడా ఇస్తాడు. మరి ఎలీషా అంటున్నాడు 2 రాజులు 5:16, ఎలీషా యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు, నేను ఏమీ తీసుకున్నాను అని చెప్పాను. నయమాను అతను ఎంతో బతిమాలను, అతను ఒప్పకపోయాను. ఇది బైబిల్ అంతట్లో 2 రాజులు 5వ అధ్యాయం జరిగింది. ఇలాగా ఎంత గొప్ప స్వస్థ పొందినప్పటికీ స్వస్థపరిచిన వాడు పైసా తీసుకోవటం లేదు. ఇదే మన కాలంలో పక్షింగత జరిగింది. ఎవరొక సినిమా యాక్టర్ వచ్చిందంట, ప్రార్థన చేయించుకుని వెళ్తుంది, ఎంతో డబ్బు ఇస్తుందంట ఆయనకి, ఒక్క పైసా తీసుకోలేదు. ఎందుకు? ఆమె మారు మనసు పొందలేదు, ఏదో భక్తుడు వచ్చింది, డబ్బు ఇస్తుంది. రాశాడు కదా ఆయన భక్సింగ్ గారి యొక్క లైఫ్ హిస్టరీలో, జీవిత చరిత్రలు రాయలేదు, చెప్పాడు ఒక్క పైసా అయినా తీసుకోలేదు. నీ పైసా తీసుకొని వెళ్ళిపోవడమే. కాబట్టి నిజమైన దైవజనులు దేవుడు చెప్తే తప్ప తీసుకో. కొంతమంది అలా కాదు, దేవుడు చెప్పడం వాళ్ళకి ఏమని వాళ్ళకి ఆశ, వచ్చినాడు ఎవడంత ఏమవుతాడేమో. కాబట్టి ఈయన ప్రశ్నకి సమాధానం బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. మరి మోసే ఎటువంటి పనులు చేశాడు? అక్కడ 10 అద్భుతాలు చేశాడు. చేశాడు. ఏం తీసుకున్నాడు? ఫరో నుంచి ఏం తీసుకోలేదు. నీళ్లు రక్తంగా మార్చాడు. మళ్ళీ ఆ రక్తం విరిగిపోనాకి మళ్ళీ నీళ్ళు అవనాకి ఏం అడిగాడా? అడగలేదు. అలాగే కప్పలు సృష్టించాడు. అవి పోనకి డబ్బు తీసుకున్నాడా? తీసుకోలేదు. అలాగ 10 అద్భుతాలు చేశాడు అతను. ఎవరు? మోషే. ఒక్క పైసా అడగలేదు ఎవరిని? ఫరోని. అది దైవత్వ విధానం వేరుంటుంది. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, మనకి ఎలాగ ఇవ్వాలని ఇస్తాడు. ఇప్పుడు మనం లైవ్ పెడుతున్నామండి, లైవ్లో వాకింగ్ చెప్తున్నాం. ఎంతోమంది ఏదైనా విషయాలు చెప్తుంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ అక్కడ ఉంటుంది. మా ఏసీ నెంబర్ అని, బ్యాంక్ ఏసీ నెంబర్ అని ఇప్పుడు రాస్తాడు. అక్కడ ఉంటుందా? మనం ఎందుకు పెడతలేదు? దేవుని మీద వదిలిపెట్టాం అంతే. దేవుని మీద ఆధారపడు. కానీ ఎన్నో వేలు లక్షల మంది చూస్తున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది పంపుతారు ఏదన్నా. అందరు పంపుతున్నారా? మనం ఎందుకు అకౌంట్ నెంబర్ పెట్టలేదు? వాక్యం చెప్పే ప్రతి వాళ్ళు అకౌంట్ నెంబర్ పెడుతుంది. మరి మనం ఎందుకు పెట్టడం లేదు? ఇది దైవక్రమం అంది. వాక్యాన్ని డబ్బుకి అమ్ముకూడదు, డబ్బు కొరకు వాక్యం చెప్పకూడదు. ఇది నిజమైన వాక్యానుసారమైనది. అది మనం పాటిస్తున్నాం. అందుకని అడిగాడు ఇతను. చెప్పిందంటే తెలుసా? ఎవరో జాన్ పాలు లేక ఉప్పాల కృష్ణ గారు. ఉప్పాల కృష్ణ ఎక్కడికి వెళ్ళినా అతడు ఇంకా పాస్టర్గా డబ్బు గురించి చెప్తున్నాడంట. మనం చెప్పమే, చెప్పం. దేవుని చిత్తమైతే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. ఇచ్చినోడిని ఒక లెక్క చూస్తాం, ఇవ్వనోడిని ఒకలా చూస్తాం. డబ్బు కొరకు మనం సేవ చేయడం లేదు. అక్కడ దేవుని సందా పెట్టి ఉంటుంది. ఎవడు ఎంత వేస్తున్నాడో ఎవరికి తెలియదు. అవునా కదా? అంతే. కాబట్టి దేవుని సేవ చెయ్యాలి, నిష్కల్మషంగా చేయాలి, స్వార్థం లేకుండా చేయాలి. డబ్బు కొరకు సేవ చేశాడంటే
వాడు ఖచ్చితంగా ఏం పెడతాడు? అకౌంట్ నెంబర్ పెడతాడు. ఇంకా దేవుని దగ్గర బహుమానం ఏం పొందుతాడు? పొందడు. మరి దేవుడు పోషించలేదా మనల్ని? పోషిస్తున్నాడు. దేవుడు చేస్తాడు కార్యాలు. కాబట్టి మొదటి ప్రశ్నకి సమాధానము పూర్తి చేశాం. ఈ విధంగా సేవ చేయాలి. వాక్యానుసారంగా సేవ చేయాలి. ఎక్కడ ఏమి ఆశించి చేయకూడదు. చేశాడంటే మాత్రం వేస్ట్ అని తెలుసుకోవాలి. ఎవరు? జాన్ పాల్ గారు. దాని తర్వాత ఈ లైవ్ ఎంతమంది వింటున్నారు అంతమంది చేసుకోవాలి. ప్రభు సహాయము చేయండి. ఆమేన్.